ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మను తీసేసి హార్దిక్ను నియమించి 2 నెలలు అయిపోతోంది. మెల్లగా ఎలాగోలా ఈ ఫ్యాక్ట్కు అడ్జస్ట్ అవుదామని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నా హార్దిక్ మాత్రం తన ఆఫ్ ఫీల్డ్ బిహేవియర్తో అస్సలు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. మరో 3 రోజుల్లో ఈ ఏడాది ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతోంది. ఈ పరిస్థితుల్లో ముంబై జట్టులో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని మరోసారి స్పష్టంగా బయటపడింది. సీజన్ ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ఆనవాయితీ కాబట్టి కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ మార్క్ బౌచర్తో ముంబై ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇక్కడే వారిద్దరూ కలిసి పెంట చేశారు. కోచ్ మార్క్ బౌచర్ని ఓ రిపోర్టర్ ఓ ప్రశ్న అడిగాడు. ఇకపై ముంబై కెప్టెన్గా రోహిత్ ఉండకూడదని, అదే సమయంలో హార్దిక్ ఎందుకు ఉండాలని టీం మేనేజ్మెంట్కు అనిపించిందో చెప్పగలరా అని అడిగాడు. బౌచర్ వద్ద నుంచి నో ఆన్సర్. వెంటనే పక్కకు తిరిగాడు తమ జట్టు మీడియా మేనేజర్ వైపు. ఈ క్వశ్చన్ అవాయిడ్ చేయాలి అన్నట్టుగా. ఆ తర్వాత అదే రిపోర్టర్ నుంచి హార్దిక్ పాండ్యాకు ప్రశ్నలు వచ్చాయి. ముంబైకి తిరిగి వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్తూనే, మీరు ముంబైకి రావాలంటే కెప్టెన్సీ ఖచ్చితంగా కావాలనే క్లాజ్ కాంట్రాక్ట్లో ఉందంట కదా అని అడిగాడు. హార్దిక్ నవ్వి ఊరుకున్నాడు. తమ మీడియా మేనేజర్ వైపు తిరిగాడు. అంటే మళ్ళీ క్వశ్చన్ స్కిప్. హార్దిక్కు ఇంకో ప్రశ్న. గుజరాత్ నుంచి వచ్చేసే ముందు గిల్తో ఏమైనా మాట్లాడారా, జట్టు అప్పగింతల గురించి, ఇతర విషయాల గురించి అని అడిగారు. హార్దిక్ నుంచి సేమ్ రియాక్షన్. ఇలా కెప్టెన్ అండ్ కోచ్ ఈ ప్రశ్నలు స్కిప్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాటికి సమాధానాలు కష్టమే అని అందరికీ తెలుసని, డ్రెస్సింగ్ రూమ్ లోపల ఎలాంటి విషయాలు జరిగినా పర్లేదని, కానీ ప్రపంచమంతా చూసే ప్రెస్ మీట్లలో ఇలాంటి ప్రశ్నలకు కాస్త కవర్ చేస్తున్నట్టుగా మర్యాదపూర్వకంగా జవాబిస్తే సరిపోయేదని, ఇలా అవాయిడ్ చేయడం వల్ల గొడవలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్తున్నట్టే అని ఫ్యాన్స్ అంతా హార్దిక్ తీరుపై మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తిగా కెప్టెన్సీ ఇచ్చిందని చాలామంది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే ప్రెస్ మీట్లో మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ, కెప్టెన్ అయ్యాక ఇంకా రోహిత్తో మాట్లాడలేదని, ముంబై క్యాంప్నకు రాగానే మాట్లాడతానని, ఎన్నో ఏళ్లుగా రోహిత్ కెప్టెన్సీలో ఆడానని, సీజన్ అంతా రోహిత్ తన భుజంపై చేయి వేసి ప్రోత్సహిస్తాడన్న నమ్మకం ఉందని హార్దిక్ చెప్పుకొచ్చాడు.